ఇక బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి కుటుంబ సభ్యుల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. ప్రస్తుతం ఉన్న 13వ పీఠాధిపతి వెంకటాద్రి స్వామి అనుచరులపై పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ స్థానిక బి మఠం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు మఠం నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారని మారుతి మహాలక్ష్మమ్మ ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి మేనేజర్ ఈశ్వరాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే అది కోర్టులో ఉండదు కదా, అది కోర్టు డిగ్రీ ఉన్నది. అది కోర్టు డిగ్రీ అన్నీ నాకు తెలియదు. కోర్టు డిగ్రీలు ఇవన్నీ నాకు తెలియదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి నేనేం చేయాలో ఒక లెటర్ రాసేయండి. ఎవరు రాసేవాళ్ళు? మీరు వెంకటాద్రి స్వామి. అంటే ఇప్పుడు అందరికి మంచిదే కదా చేసేసి పండగ వస్తున్నారు కదా. అట్లా కాదు, సరే కరెక్టే, నేను కాదనలేదు. ఇప్పుడు మీరు అదే దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? తన గది తాళం పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు గదిలో విషపూరిత మందులు చల్లుతున్నారని, ఫ్లోరింగ్ పగలగొట్టి ఇంట్లో ఉండలేని పరిస్థితిని కల్పిస్తున్నారని మారుతి మహాలక్ష్మమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు వివాదం కొనసాగుతుండగానే మారుతి మహాలక్ష్మమ్మకు చెందినవిగా చెబుతున్న వస్తువులను మహానివేదన మండపం నుంచి మరో చోటకు తరలించారు మఠం సిబ్బంది. తమ అనుమతి లేకుండా తన వస్తువులు తరలించడంపై మహాలక్ష్మమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం వారసత్వం విషయంలో తలెత్తిన వివాదం సద్దు మణిగినట్లే కనిపించినా మరోసారి వివాదం తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. 26వ తేదీ శ్రీరామనవమి రోజున మఠంలో నా ఇంట్లో రూమ్ తాళాలు పగలగొట్టి నా సామాన్లు బయట పడేసి బలవంతంగా బయట పడవేయటం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2 రోజులకి నేను పడుకునే రూమ్ లో తీవ్రమైన విషపూరితమైన మందులు కొట్టించడంతో 3 వారాలు పైగా మేము బయట పడుకోవాల్సి వచ్చింది. మీరు చూస్తుంది మేము పడుకునే రూము. విషపు వాసన కొద్దిగా పోయిన తర్వాత నేను కడుక్కొని ఇలా పడుకుందాము అనుకునే సమయంలో ఈ నెల మొదటి వారంలో గొడవ చేసి భారీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి నేను పడుకునే ఈ హాల్లో తవ్వించేశారు. కనీసం ఏం చేస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగినా దానికి సమాధానం చెప్పకుండా నా మీద పోలీస్ కేసు అక్రమంగా పెట్టారు. ఇది ఎంత అక్రమము! నేను ఉంటున్న రూము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా తవ్వడానికి వస్తే నేను అడగకూడదా అని ప్రశ్నించాను. ఇప్పటికి 10 రోజులు దాటింది. కనీసం ఆ తవ్విన మట్టి రాళ్ళు ఇంతవరకు ఎత్తివేయలేదు. ఇది కేవలం నన్ను మానసికంగా కుంగదీయడానికి చేసిన చెత్త వ్యూహాలుగా అనిపిస్తున్నాయి. దాంతో గత్యంతరం లేని స్థితిలో నేను చిన్నపిల్లలతో సో అది బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ వివాదం తలెత్తింది. సో ఇదివరకు ఈ కుటుంబం సమస్య ఇలాగే తలెత్తితే కొంత సర్దుబాటు జరిగింది, కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. పీఠాధిపతి కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ వివాదం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాల వాళ్ళు ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో ఒకరిపైన ఒకరు కంప్లైంట్స్ కూడా ఇచ్చుకున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, అసలు ఇదంతా గొడవ ఎందుకు జరుగుతోంది? మఠంలో ఆధిపత్యం కోసమేనా? సో ఒక నిజంగా ఆధిపత్యం కోసమే ఇటువంటి వివాదం తలెత్తితే దీనికి పరిష్కారం ఏం కనిపిస్తోంది? పరిష్కార మార్గం అసలు అన్వేషిస్తున్నారా ఇరుపక్షాల వాళ్ళు? రాజేష్, దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సుదీర్ఘ వివాదాల మధ్య బ్రహ్మంగారి మఠ వివాదాన్ని తెరదించితే కూడా ఇటీవల హైకోర్టు ఒక ప్రకటన విడుదల జారీ చేసింది. సో అందులో తాత్కాలిక 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియమిస్తూ కూడా, ఎందుకంటే ఇక్కడ ధార్మిక సంఘాలు కావచ్చు, ధార్మిక క్షేత్ర సభ్యులు కావచ్చు, వీరందరి నివేదిక తర్వాత, ఎందుకంటే ఇటీవల కాలంలో బ్రహ్మంగారి మఠ 12వ పీఠాధిపతి కోసం ఇటీవల ఒక ఎన్నిక జరిపారు. వాటికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు సైతం ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. సో ఈ ఓటింగ్ అనంతరం వెంకటాద్రి స్వామిని ఎప్పుడైతే ఇటీవల నెల రోజుల క్రితం వెంకటాద్రి స్వామిని మఠాధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ తర్వాత, అయితే గత 4 రోజులుగా వివాదానికి తెరపడింది అనుకున్న సమయంలో మరోసారి ఇద్దరి మధ్య వివాదం ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాల ఈ వివాదం కొనసాగుతుంది. ఎవరైతే ఉన్నారో వీరభోగ వసంతరాయ పూర్వ పీఠాధిపతి మరణాంతరం కూడా వీరిద్దరి మధ్య మొదటి భార్య, రెండవ భార్య, కుమారుల మధ్య తీవ్ర పొన్నెలు కొంది. మఠానికి మేమంటే మేము పీఠాధిపతులు ఉంటూ కూడా ఒక వివాదాన్ని తెరదీశారు. అయితే ఈ వివాదం తెరపడింది అనుకునే సమయంలోనే వివాదం మరీ తెరపైకి వచ్చింది. ఎందుకంటే పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి ఇటీవల నియమితులయ్యారు. సో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రెండో భార్య మారుతి మహాలక్ష్మి ఎవరైతే ఇక్కడ
ఆమె నివాసం ఉంటున్నారు. ఆ నివేదన మంటపం ఏదైతే ఆ మంటపంలో ఖాళీ చేయాలంటూ కూడా వెంకటాద్రి స్వామి కావచ్చు, లేదంటే బాటం మేనేజర్ కావచ్చు, ఈశ్వరాచారి కావచ్చు, వీరందరూ కూడా ఆమెకు నోటీసులు ఇచ్చారు, వాటిని ఖాళీ చేయాలని సూచించారు. అయితే ఎవరైతే ఉన్నారో మారుతి మహాలక్ష్మి మాత్రం నేను పూర్వ పీఠాధిపతి భార్య అని ఖచ్చితంగా నాకు ఇక్కడ నివసించే హక్కు ఉంటుందని చెబుతూ వచ్చారు. అయితే ఎవరైతే మఠం మేనేజర్ కావచ్చు, లేదంటే ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి కావచ్చు, వీరందరూ కూడా మారుతి మహాలక్ష్మి నివసిస్తున్నటువంటి ఏవైతే నివాసం ఉందో ఆ నివాసంలో మొత్తం ఫ్లోరింగ్ ధ్వంసం చేశారు. వీటితో పాటు కూడా ఆమె నివసిస్తున్న నివాసంలో సైతం మందులు చల్లి అక్కడ ఎవరు నివసించుకోకుండా ఏదైనా చేశారంటూ కూడా ఆమె మార్చి 30వ తారీఖు పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై కూడా ఇటువైపు మరోవైపు మఠం మేనేజర్ కావచ్చు, లేదంటే పీఠాధిపతి వీరి తరపు నుంచి కూడా పోలీసులకు మారుతి మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. మఠం నిర్వహణకు మఠం ఆచారాలకు వీటన్నిటి కూడా మారుతి మహాలక్ష్మి ఆటం కలిగిస్తున్నారు ఇక్కడి నుంచి. ఎందుకంటే మఠానికి ఆ తర్వాత మారుతి మహాలక్ష్మి ఎందుకని ఎలాంటి సంబంధం లేదు, కోర్టు ఆదేశాల మేరకే నేను మఠం 12వ పీఠాధిపతిగా నియమించబడ్డాను, సో సర్వ హక్కులు పీఠాధిపతికి ఉంటాయంటూ రైట్ శివ, ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోయే అవకాశం ఉంది? అంటే కోర్టు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? కోర్టు ఆర్డర్స్ ఇప్పటికే ఏమున్నాయి? ఇప్పుడు మళ్ళీ వివాదం మొదటికి వచ్చినటువంటి పరిస్థితిలో కోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఎస్, ఎందుకంటే కోర్టు ఆదేశాల మేరకు వెంకటాద్రి స్వామి నియమించిన తర్వాత మారుతి మహాలక్ష్మికి అక్కడ నివాసం ఉండడానికి అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలోనే మారుతి మహాలక్ష్మికి అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూపించడం, ఆ తర్వాత ఆమె ఖాళీ చేయని పరిస్థితుల్లోనే ఆమె ఎవరైతే ఉన్నారో మారుతి మహాలక్ష్మి వాటి సామాన్లు సైతం వేరే ప్రదేశాన్ని తరలించారు. అయితే మారుతి మహాలక్ష్మి మాత్రం నా సామాన్లు డోర్ అద్దాలు అసలు వాటిని పగలగొట్టి వీటిని కూడా బయట పడేశారంటే ఒకవైపు ఫిర్యాదు చేస్తారు. అయితే ఈ ఫిర్యాదులపై ఇప్పటికే పోలీసులు ఇరువైపుల నుంచి కూడా కేసులు నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు వెంకటేశ్వర స్వామి వైపు తీసుకున్నారు. తర్వాత మారుతి మహాలక్ష్మి కేసు నమోదు చేస్తారు. సో ఈ నేపథ్యంలో పోలీసు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీటిపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకునే అవకాశం ఉంటుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. కోర్టు డిగ్రీ అన్నీ నాకు తెలియదు, కోర్టు డిగ్రీలు ఇవన్నీ నాకు తెలియదు.